సార్ ఈరోజు నియోజకవర్గాలతో సంబంధం లేకుండా అంటే మీరు మంగళగిరి తాడేపల్లి నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి సాయం చేసే ఈ మారుతి ఫౌండేషన్ ద్వారా ఏంటి మీరంతా కలిసికట్టుగా పనిచేస్తాం కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం ప్రధాన మోటో అనే ఉద్దేశంతో ఈ రోజు వర్క్ చేస్తాం. ఖచ్చితంగా మా ప్రాంతం ఆల్రెడీ కొంత వరదకి ఇబ్బంది పడ్డమాట వాస్తవం. ఆ ప్రాంతంలో వరద చర్యలు కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, నారా లోకేష్ గారి చొరవ వల్ల కావచ్చు, అక్కడ మేము నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేసాం. అయితే మా తోటి ప్రాంతం అయిన విజయవాడ ప్రాంతం వారు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. బోండా ఉమాగారి నియోజకవర్గంలో బాగా తీవ్రంగా ప్రభావం చూపించింది. మన తోటి సహచరులు పార్టీ మన పార్టీ అన్న ఉద్దేశంతో మనం కూడా ఉడత సహాయం చేయాలన్న ఉద్దేశం ఆయన ట్రాక్టర్ నడుపుకొని వీధుల్లో తిరగటం మేము చూసాం. అలాగే నారాయణ గారు లాంటి వాళ్ళు బ్లీచింగ్ పౌడర్స్ పథకం చూసాం. మనం పక్క ప్రాంతంలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నప్పుడు మన పరిస్థితి నార్మల్కి వచ్చింది, మనం అయిపోయిందిలే అన్న ఉద్దేశం ఉండకుండా వాళ్ళకు కూడా ఏదన్నా సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఆయన స్ఫూర్తిగా తీసుకొని బోండా ఉమా గారు అలాగే ఏదైతే మాకు నారా లోకేష్ గారి మంగళగిరి నియోజకవర్గంలో చెప్పారో మీ వంతు మీరు వరద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు బోండా ఉమా గారికి ఈరోజు ఈ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఇంకా కొన్ని ప్రాంతాల్లో అందాల్సిన సరుకులు ఉండాల్సిన అని చెప్పేసరికి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మీ నాయకులు కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు విరాళాలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తున్న పరిస్థితి. ఇది కాకుండా ఈ రోజున కేంద్రం దగ్గరకు కూడా వెళ్ళి రాష్ట్రంలో జరిగిన ఈ విపత్తుకు సంబంధించి కేంద్ర సాయం కోరే క్రమంలో ప్రతి ఒక్క బాధితుడికి కూడా కూటమి ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు జనాల స్పందన చూస్తే మనకు అర్థమవుతూ ఉంటది. గతంలో ఇచ్చిన మాకు మ్యాండేట్ ఏదైతే ఉందో అదే శిరోధార్యం. ఆ మ్యాండేట్ శిరోధార్యంగా చూసుకొని మనకి ఓట్లేసి గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నాయకుడు. మామూలుగా పెన్షన్లు పంచితేనో లేకపోతే అమ్మఒడి ఇస్తేనో ఉన్న ఖజానాన్ని ఇస్తే కాదు, విపత్తులు వచ్చినప్పుడు నేనున్నానన్న ధైర్యం కల్పించి భరోసా కల్పించి మనం అంతా తిరిగి వస్తామన్న దానికోసం సమర్థవంత నాయకత్వం ఉండడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి నెలకొలింది. ఖచ్చితంగా నేనేమంటానంటే దీనికి ఈ నాయకత్వం ఉంది కాబట్టి మేము ఇలా పనిచేయగలుగుతున్నాం అని నేను చెప్తున్నాను. సార్ ఈరోజు నియోజకవర్గాలకు అతీతంగా మీరు తాడేపల్లి నుంచి కూడా ఈ మారుతి ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి బాంబే కాలనీ కానీ లేకపోతే ఇక్కడ ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పడ్డారో వరదల వల్ల వాళ్ళందరికీ కూడా నిత్యావసరాలకు సరుకులు ఇస్తున్నారు. ఏంటి సార్ మీ మోటో ఏంటి? అంటే మీ నాయకుడు పిలుపు మేరకు వచ్చారనుకోవచ్చా ఏంటి? మా నాయకుడు చంద్రబాబు గారి పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గం ప్రజల గుండె చప్పుడు బోండా ఉమా గారు. బోండా ఉమా గారు అంటేనే ఓటర్స్ పక్షపాతి. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆయన కాపలా కుక్కలాగా బోండా ఉమా గారు మొన్న ఈ 10 రోజులు కూడా ఈ వరదల్లో ఉన్న ప్రజల్ని ఒక కాపలా కుక్కలాగా బోండా ఉమా గారు మరి ప్రతి ఒక్క విశ్వాసంతో గెలిపించినటువంటి విశ్వాసంతో బోండా ఉమా గారు ప్రతి ఇంటికి ప్రతి గడప తట్టి నేనున్నానని భరోసా ఇచ్చి వాళ్ళకి భోజనాలు కానీ లేకపోతే టిఫిన్లు కానీ వాటర్ కానీ ఇంతవరకు కనీ విని ఎరగని స్థాయిలో బోండా ఉమా గారు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల్ని అక్కడ చేర్చుకొని ఎవరికి ఇబ్బంది రాకుండా ఆయన స్వయంగా ట్రాక్టర్ వేసుకొని ఏది అవసరమైతే ప్రజలకు అది తన సొంత ఖర్చులతో చేసినటువంటి వ్యక్తి బోండా ఉమా గారు. చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ప్రజలు సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ ఇబ్బంది ఉండకూడదని చెప్పి బోండా ఉమా గారికి చెప్పడం, బోండా ఉమా గారు ఇది నా కాన్స్టిట్యున్సీ, నేను చూసుకుంటాను, నా ప్రజలకు నేను అండగా ఉంటాను, నేను ముందుండి వరద బాధితులను ఆదుకుంటానని చెప్పినటువంటి వ్యక్తి బోండా ఉమా గారు. అందుకే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వరద ప్రాంతాల్లో ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు బోండా ఉమా గారికి చేకొట్టి ఇలాంటి ఎమ్మెల్యేని మేము ఎప్పుడు చూడలేదు, మాకు ఇలాంటి ఎమ్మెల్యేనే మాకు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా హర్షధ్వానాల మధ్య చూడటం కూడా మేము చూసాం. సో ఈ రోజున అంటే ఇంత విపత్తు నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేయాల్సింది వదిలేసి నందిగం సురేష్ గారిని పలకరించడం లేకపోతే అంతకుముందు ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని అంటే ఎంతసేపు నిందితుల్ని పరామర్శించడం లేకపోతే వెళ్ళి ప్రభుత్వం మీద బురద చల్లడం, ఈ కార్యక్రమంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తారు సార్? ఈ పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఆయన ఈ విమర్శలు చేయడాన్ని ఎలా చూడాలి సార్? లక్షల కోట్లు అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 17 నెలలు జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈడీ కేసుల్లో సిబిఐ కేసుల్లో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని కేసుల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి ఏ స్టేట్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. ఇప్పుడు అతను లక్షల కోట్లు దోచుకున్నాడు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రిగా మరి 5 సంవత్సరాలు 2019 నుంచి 2004 వరకు లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా ఇలాగా అనేక మాఫియాలు చేసి లక్షల కోట్లు దొబ్బినటువంటి ముఖ్యమంత్రి ప్రజలకు ఒక 10,000 కోట్లు పెట్టి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టరండి. ప్రజల కష్టాలు ఉంటే నీ డబ్బులు ఏం చేస్తారండి? మీరు వెళ్ళిపోయేటప్పుడు మీతో పాటు తీసుకెళ్తారా డబ్బులనేమన్నా?
ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలు నీకు చేతనైనంత వరకు నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నీకు చేతన సహాయం చేయి. ముందు ఇక్కడ విమర్శలు కాదు నువ్వు చేయాల్సింది, విమర్శలు ప్రతి విమర్శలు కాదు. నువ్వు మాజీ ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నువ్వు ఎలా నిలబడ్డావు అనేది ముఖ్యం. ఇక్కడ వరదల్లో ఇరుక్కున్న వాళ్ళు హలో లక్షణ అని చెప్పి తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు నువ్వు చేయూతను ఇవ్వాల్సింది పోయి సహాయం చేసే వాళ్ళని కూడా విమర్శించడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని తెలుగుదేశం పార్టీగా కాదు ప్రజలు కూడా సెంట్రల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ నేతల మీద దుమ్మెత్తిపోతున్నారు. ఇక్కడ వరద బాధితులు మీరు సహాయం చేయింది కదా, చేసే వాళ్ళ మీద విమర్శలు ఏంటి? మరి మోకాళ్ళ లోతు నీళ్ళల్లో, నడుము లోతు నీళ్ళల్లో, భుజాల లోతు నీళ్ళల్లో మేము వెళ్ళి బోండమ్మ గారు, మేము వెళ్ళి చంద్రబాబు గారు తిరిగి మంత్రులందరూ కూడా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఐఏఎస్, ఒక్కొక్క డివిజన్కి ఒక ఎమ్మెల్యే, ఒక్కొక్క డివిజన్కి ఒక మంత్రి దగ్గరుండి పర్యవేక్షించారు 10 రోజుల పాటు. పర్యవేక్షించడమే కాకుండా ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖ మంత్రి ఎక్కడ ఉండి విద్యుత్ అందించడం టయానికి, మున్సిపల్ శాఖ మంత్రి ఉండి మున్సిపల్ శానిటేషన్ కానీ యూజీడీ కానీ మరి మున్సిపల్ శాఖ మంత్రి చూసుకోవటం, అలాగే మరి ఇరిగేషన్ శాఖ మంత్రి చూసి రమ్మంటే మరి కాల్చి వచ్చే విధంగా గండ్లు పూడ్చి మరి ఇక్కడ రామానాయుడు గారు చేసిన సేవలో మరి అద్భుతం, మర్చిపోలేని ప్రజలందరూ కూడా రామానాయుడు గారికి కూడా రుణపడి ఉంటారు. వరద ప్రాంతంలో ఇరుక్కున్న ప్రజలు, వరద బాధితులు విజయవాడ మళ్ళీ పాత విజయవాడ, ప్రశాంతమైన విజయవాడకు వచ్చే వరకు కూడా కూటమి నాయకులు మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గరు అంటారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడే వ్యక్తులు. వీళ్ళు కష్టాల్లో నుంచి చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తులు. వీళ్ళకి కష్టం అంటే ఏంటో తెలుసు, ప్రజలంటే ఏంటో తెలుసు, ఇబ్బందులు అంటే ఏంటో తెలుసు. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పార్టీ. కాబట్టి అందుకే చంద్రబాబు గారు 10 రోజులు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉండి మరి వయసును కూడా లెక్క చేయకుండా, ఇబ్బందులను లెక్క చేయకుండా నీటిలో తిరిగి ఎప్పటికప్పుడు నిద్రాహారాలు మాని వరద ముంపు ప్రాంతాల ప్రజలను కాపాడిన వ్యక్తి చంద్రబాబు గారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు గారి వైపు చూస్తుంది. చంద్రబాబు గారు చేసిన సేవలో చరిత్రలో ఎవరో ఇక్కడ ఈ సింగనార్ ప్రజలు చంద్రబాబు గారి చరిత్రలో మర్చిపోరు. బోండమ్మ గారిని, చంద్రబాబు గారు.